సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు శంకర్ సినిమా అంటే ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. శంకర్ గత చిత్రాలను పోలిస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన ఇండియన్ 2 సహా అన్ని సినిమాల్లో భారీతనమే కనిపిస్తుంది. ఇండియన్ 2 సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవ్వడంతో దాని ఎఫెక్ట్ తన తదుపరి సినిమా మీద పడుతుంది అనుకున్నారు. కానీ కట్ చేస్తే తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపిస్తున్నారు. విజువల్ యాక్షన్ ఫీస్ట్ గా రాబోతోన్న గేమ్ చేంజర్ చిత్రంలో శంకర్ కథను చాలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించినట్లుగా కనిపిస్తుంది. రామ్ చరణ్ కనబడే ప్రతి సీన్ ఆడియన్స్ కు ఒక ఫీస్ట్ లా మిగిలిపోతుందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. శంకర్ తో సినిమా అంటే చిన్న సినిమా అనేది ఉండదు. అది ఖచ్చితంగా భారీ బడ్జెట్ సినిమాని ఫిక్స్ అయిపోవాల్సిందే. ఇప్పుడే కాదు, తన కెరియర్ మొదటి నుంచి కూడా తీసిన సినిమాలన్నీ హై బడ్జెట్ మూవీస్. అంతలా శంకర్ తన కథతో నిర్మాతలను మెస్మరైజ్ చేస్తాడు. అయితే ఈసారి మాత్రం తన సొంత కథతో కాకుండా కోలీవుడ్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు అందించిన కథతో శంకర్ గేమ్ చేంజర్ మూవీని తెరకెక్కించినట్లుగా ఆయన ప్రస్తావించాడు. ఇక శంకర్ సినిమాలో సాంగ్స్ అంటే మొదటి నుంచి కూడా మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఆ విషయంలో మాత్రం శంకర్ ఇప్పటి వరకు డిసప్పాయింట్ చేయలేదు. గేమ్ చేంజర్ తో కూడా అలాంటి మెస్మరైజింగ్ సాంగ్స్ ని తెరకెక్కించాడు. గేమ్ చేంజర్ సాంగ్స్ కోసమే దాదాపు 96 కోట్లకు పైగా ఖర్చు చేశారని టాక్ వినిపిస్తోంది. అంటే ఒక్కో పాట దాదాపుగా 20 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. శంకర్ తీసిన సాంగ్స్ బడ్జెట్ తో టాలీవుడ్ లో ఒక హై బడ్జెట్ మూవీ తీయవచ్చని సెటైర్స్ కూడా వేస్తున్నారు. నిన్నటి వరకు తమిళ సినిమాలతోనే ఇండియన్ సినిమాలను శాసించిన శంకర్ మొదటిసారిగా గేమ్ చేంజర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మామూలుగా తమిళ దర్శకులు తెలుగులో సినిమా తీస్తే ఎంతో కొంత తమిళ ఫ్లేవర్ ఉంటుంది. కానీ శంకర్ తీసిన గేమ్ చేంజర్ లో మాత్రం తమిళ వాసనలు రాకుండా చాలా జాగ్రత్తలు పడ్డారట. రీసెంట్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శంకర్ కూడా తమిళ డైరెక్టర్ తీసిన పక్కా తెలుగు మూవీ అని ప్రస్తావించాడు. ఓ ఐఏఎస్ కు పొలిటీషియన్ కు మధ్య జరిగే కథ అని ట్రైలర్ తో చెప్పకనే చెప్పేశాడు. అయితే ఇప్పటి వరకు గేమ్ చేంజర్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు నెటిజన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ మాత్రమే రాగా ట్రైలర్ కు మాత్రమే కాస్త పాజిటివ్ రిపోర్ట్ లభిస్తోంది. శంకర్ చెప్పినట్లు కొత్త కొత్త షార్ట్స్, సాంగ్స్ లో ప్రయోగాలు ట్రైలర్ లో అలా శాంపిల్ గా చూపించారు. దాదాపు 3 ఏళ్ల నుంచి ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోవటం వలన గేమ్ చేంజర్ పై ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు లేవు. ఇప్పుడు విడుదలకు ముందు కాస్తో కూస్తో ట్రైలర్ హైప్ ను క్రియేట్ చేసింది. మరి సినిమా ఏ మేరకు అంచనాలు అందుకుంటుందో చూడాలి. ఓ పక్క వెంకటేష్ సినిమా పబ్లిసిటీలో టాప్ ప్లేస్ లో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం బాలకృష్ణ డాకు మహారాజ్తో వస్తున్నారు. అయితే పొంగల్ సీజన్లో ముందు విడుదలవుతోన్న గేమ్ చేంజర్ పై పుష్ప 2 ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంత మాస సినిమాను చూసిన ఆడియన్స్ ను మెప్పించాలంటే గేమ్ చేంజర్ లో కూడా అంతకు మించిన యాక్షన్ ఎలివేషన్ కంటెంట్ ఉండాల్సిందే. ట్రైలర్ చూశాక సినిమాలో వాటికి లోటు లేదన్న విషయం స్పష్టమవుతోంది. పెద్దగా అంచనాలు లేకపోవడం కూడా గేమ్ చేంజర్ కు అడ్వాంటేజ్ అవుతుందా అనేది చూడాలి. 2025లో విడుదలవుతోన్న ఈ బిగ్ మూవీ టాలీవుడ్ కు సక్సెస్ఫుల్ స్టార్టింగ్ ను అందిస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.